నమస్తే, నేను మీ హరిత. ఫిబ్రవరి 5న ద పార్క్ హోటల్ హైదరాబాద్లో ఓరిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అండ్ సుమన్ టీవీ ఆధ్వర్యంలో మెగా కన్సల్టెన్సీ మీట్ జరగబోతుంది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ కనుక్కుందాం. స్టూడియోలో ఉన్నారు ఓరిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎండి క్రాంతి గారు. క్రాంతి గారు నమస్తే అండి. అసలు ఈ మెగా మీట్ పెట్టడానికి కారణం ఏంటి, ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే మేడం, ఈ కన్సల్టెన్సీ మెగా మీట్ పెట్టడానికి మాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము యూనివర్సిటీస్ అండ్ కన్సల్టెన్సీ మీట్ అనేది చెన్నై అండ్ బెంగళూరులో జరుగుతూ ఉంటుంది. బట్ మనం అలానే మనం కూడా హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ఈవెంట్ ప్లాన్ చేయాలని చెప్పేసి సుమన్ టీవీ పార్ట్నర్షిప్ తోటి ఓరిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ తో కలిపి ఈ ఫిబ్రవరి 5వ తారీఖున దీస్ పార్క్ సోమాజిగూడలో నిర్వహిస్తున్నాం మేడం. అంటే దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే యూనివర్సిటీస్ని అండ్ కన్సల్టెంట్ని కనెక్ట్ చేయడమే మా ఒక ముఖ్య ఉద్దేశం. అంటే చాలా ఏరియాలు ఉన్నాయి, చాలా ప్రాంతాలు ఉన్నాయి. మీరు హైదరాబాద్ని ఎందుకు చూస్ చేస్తారు? అంటే ఇప్పుడు మనకు బెంగళూరు అండ్ చెన్నై అలాంటి వాటిలలో ఈవెంట్స్ ఉన్నాయి. హైదరాబాద్లో వచ్చేసి పెద్ద ఈవెంట్ అనేది లేదు మేడం. అలాంటి ఈవెంట్ కోసం మనము సుమన్ టీవీతో కలిపి హైదరాబాద్లో ప్లాన్ చేస్తున్నాము. కనెక్ట్ ఎక్స్పోకి ఎవరైనా రావచ్చా? అంటే మనకు బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి కనెక్ట్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తే యూనివర్సిటీస్ అంటే మనకు ముఖ్యంగా 100+ యూనివర్సిటీస్ అండ్ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి మేడం. బిజినెస్ చేసుకోవాలన్న ప్రతి ఒక్కరు ఈ ఈవెంట్కి వస్తే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఎలాంటి బిజినెస్ అయినా ఓన్లీ ఎడ్యుకేషన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ప్రధానంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలానే పాటు మనం ఏదైనా ఒక బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి ఇలాంటి ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ బిజినెస్లోకి రావడానికి ఒక అవకాశం ఉంటుంది. ఈ ఎక్స్పోకి ఎవరెవరు హాజరవుతున్నారు, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఈ ఎక్స్పోకి వచ్చేసి మనకు 100కు పైగా యూనివర్సిటీస్ హాజరవుతున్నారు మేడం. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా, నార్త్ ఇండియా నుంచి, సౌత్ ఇండియా నుంచి, ప్రతి ఒక్క స్టేట్ ఇండియాలో ప్రతి ప్రాంతం నుంచి ప్రతి ఒక్క యూనివర్సిటీస్ అనేవి ఇక్కడ అటెండ్ అవుతున్నాయి. ఆ ప్రతి యూనివర్సిటీస్ని ఇక్కడ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో నుంచి 500కు పైగా కన్సల్టెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళందరినీ కలపడమే ఇక్కడ ఈవెంట్ అనేది మనకు చేస్తున్నాం. ఈ ఈవెంట్ ద్వారా ఎవరికి ఎలాంటి ఉపయోగం ఉంటుంది? అంటే ఇప్పుడు కన్సల్టెంట్స్ అనే వాళ్ళకి డైరెక్ట్గా యూనివర్సిటీస్తో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది మేడం. డైరెక్ట్ మధ్యలో వేరే పర్సన్ లేకుండా కన్సల్టెంట్ విత్ డైరెక్ట్ కాలేజ్ వాళ్ళతో అప్రోచ్ అవ్వచ్చు. ఓన్లీ యూనివర్సిటీస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్సే అక్కడికి రావాలా, లేకుంటే స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి తెలుసుకునే అవకాశం మేడం? ఈ ఈవెంట్ వచ్చేసి మనకు కన్సల్టెన్సీ మెగా మీట్ మేడం. ఇది స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ఎక్స్పో కాదు. కాబట్టి మనకేంటంటే ఓన్లీ కన్సల్టెంట్స్ వారికి మనకి ఈ ఈవెంట్కి పార్టిసిపేటింగ్ ఉంటుంది. ఎన్రోల్ ఏమన్నా చేసుకోవాలా? ఉంటుంది మేడం, దానికి ఎన్రోల్మెంట్ ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేస్తే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఇంతకు ముందు ఇలాంటి మెగా మీట్ కనెక్ట్ 2025 అన్నారు, ఇలాంటిది ఏమైనా నిర్వహించారా? ఇలాంటిది మేము గత 12 సంవత్సరాల నుంచి ఇదే ఇండస్ట్రీలో, ఇదే ఎడ్యుకేషన్ సర్వీసెస్లో ఉన్నామండి. మేము ఇలాంటి ఈవెంట్స్ అంటే చిన్న ఈవెంట్ చేసాం, కానీ పెద్ద ఈవెంట్ అనేది ఈ ఇయర్ ప్లాన్ చేసాం. ఓరిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అంటే జనరల్గా ఎలాంటి సర్వీసెస్ ఇస్తాం? మేము అంటే మన అడ్మిషన్స్ చేస్తామండి. మేము యూనివర్సిటీస్కి మేము తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అడ్మిషన్లు చేస్తూ ఉంటాము ఎవ్రీ ఇయర్. ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు? అంటే మన ఈ ఈవెంట్ పరంగా ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు అండి. బిజినెస్ చేసుకోవాలి, నెక్స్ట్ యూనివర్సిటీస్తో పరిచయాలు కావాలి, యూనివర్సిటీస్తో మనకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్రోచ్ అవ్వచ్చు అండి. ది పార్క్ హోటల్ హైదరాబాద్లో ఫిబ్రవరి 5న మీరు ఈవెంట్ నిర్వహించబోతున్నారు. అవునండి. టైం చెప్తారా ఏదైనా? మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉందండి ఈవెంట్. 10 to 6 అండి. ఓకే. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కి సంబంధించి ఎవరైనా రావచ్చు. అవునండి. బట్ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ అండి. మీ దగ్గరికి రావాలి, ఈవెంట్ కి హాజరవ్వాలి అనుకునే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి మీరు ఏం చెప్తారు? అంటే వాళ్ళకి ఎలా యూజ్ అవుతుందని మీరు చెప్పగలరు? అంటే ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి గత 500కు పైగా కన్సల్టెన్సీస్ ఉన్నారు మేడం. చాలా యూనివర్సిటీస్కి ఆ యూనివర్సిటీ ప్రతినిధులు వచ్చేసి హైదరాబాద్లో బిజినెస్ చేసుకోవాలంటే కూడా వాళ్ళకి ఎవరితో ఎలా బిజినెస్ చేసుకోవాలనే పాయింట్ వాళ్ళకి తెలియదు. అలాంటి యూనివర్సిటీస్ అన్ని కూడా ఇలాంటి ఈవెంట్కి హాజరవుతే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది మేడం. ఎలాంటి ఉపయోగం అనేది ఒకటే మేడం. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఒక 500కు పైగా కన్సల్టెన్సీలు ఉంటారు. వాళ్ళతోటి అడ్మిషన్స్ అనేవి కూడా వాళ్ళు బిజినెస్ టు బిజినెస్ డైరెక్ట్ కొలాబరేట్ అవ్వచ్చు మేడం. కన్సల్టెంట్స్ తోటి యూనివర్సిటీ ప్రతినిధులు కొలాబరేట్ అవ్వచ్చు. అందుకే B2B అన్నారు. అవునండి. ఫిబ్రవరి 5న ది పార్క్ హోటల్ హైదరాబాద్లో జరిగే మీ ఈ ఈవెంట్కి హాజరవడం వల్ల
యూనివర్సిటీస్ కానీ, కాలేజెస్ కానీ, మిగతా ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏంటి లాభం? మా కనెక్ట్ ఈవెంట్ వల్ల ఇప్పుడు ఏదైనా ఒక యూనివర్సిటీ నార్త్ ఇండియా నుంచి ఒక యూనివర్సిటీ వచ్చింది మేడం. ఆ యూనివర్సిటీ వచ్చేసి హైదరాబాద్లో ఉన్న ప్రతి కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వలేదు. అలాంటి యూనివర్సిటీస్ లేదంటే ప్రతి కన్సల్టెంట్ కూడా అక్కడికి వెళ్ళి డైరెక్ట్ యూనివర్సిటీని అప్రోచ్ అవ్వలేరు. అలాంటి వాళ్ళందరి కోసము ప్రతి ఒక్క యూనివర్సిటీ, ప్రతి ఒక్క కాలేజ్ కానీ ఏదైనా కానీ ఈవెంట్లో వచ్చేసి మా ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మన దగ్గర కన్సల్టెన్సీస్కి డైరెక్ట్ మీట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది మేడం. అంటే ఏమైనా స్టాల్స్ మాదిరిగా పెడతారా? ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకు 100కు పైగా స్టాల్స్ ఉన్నాయండి. ఆ 100కు పైగా స్టాల్స్లో వచ్చేసి ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క యూనివర్సిటీ అనేది యూనివర్సిటీ కానీ, కాలేజెస్ కానీ, బిజినెస్ స్కూల్స్ కానీ ఇవన్నీ పార్టిసిపేట్ చేస్తున్నాయి. డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయి, డిఫరెంట్ వేరే ప్రాంతాల నుండి వచ్చి అక్కడ స్టాల్స్ పెట్టుకుంటారు కాబట్టి ఒకరికొకరికి పరిచయాలు పెరుగుతాయి, బిజినెస్ పరంగా ఉపయోగకరంగా ఉంటుంది. అన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఓరిక్స్ వారి ఎడ్యుకేషనల్ మెగా మీట్ కన్సల్టెన్సీ. అవునండి. థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చూశారు కదా, మీరు కనుక ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో ఉంటే ది పార్క్ హోటల్ హైదరాబాద్లో జరిగే ఓరిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అండ్ సుమన్ టీవీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా మీట్ కన్సల్టెన్సీకి హాజరవ్వండి. ఇది మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.